కొట్లాడి నన్ను గెలిపించమని ప్రజలను రిక్వెస్ట్ చేసినటువంటి మహానుభావుని స్మరించుకుంటూ ఆయనకి పాదాబంధనం చేస్తూ, పార్టీ వేరు కుటుంబం వేరు, అది రామారావు గారే చెప్పారు. రామారావు గారు ఉన్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు చెరుకు పక్క ఉండేవారు. అయినా కూడా వాళ్ళ పాత్ర అంతంత మాత్రం ఉండేది. తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ 1995లో నాయకత్వాన్ని మార్చుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వానికి మద్దతు పలికింది. ఆ తర్వాత రామారావు గారు అస్తమించారు. అస్తమించిన తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టుకుని హడావుడి చేశారు. కానీ ఆ పార్టీ ఎన్నికల్లో వెల్లకిలా పడి కాలగర్భంలో కలిసిపోయింది. అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ పెట్టి 85లో అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. రామారావు గారికి ఎదురు తిరిగిన వాళ్ళందరూ కూడా వేళ మట్టి గడిచిపోయారు. శ్రీనివాసరెడ్డి పార్టీ పెట్టి ఆయన మట్టి గడిచిపోయారు. ఆ 6-7 ఎంపీలు పార్టీ మార్చి కాలగర్భంలో కలిసిపోయారు. అటువంటి ఘన చరిత్ర. అందుకే అంటారు, ఆవేశం అతని సొత్తు, అభ్యుదయం అతని గుర్తు, తరతరాలు యుగ యుగాలు మరువలేని మరపురాని మహామనీషి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసినటువంటి మహాపురుషుడు ఆయన. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు. దాంతోపాటు కరణం మున్సిపు వ్యవస్థను రద్దు చేసిన మహానుభావుడు. ఈవేళ టీచర్ లక్షల రూపాయల జీతాలు అందుకుంటున్నట్టే రామారావు గారి భిక్ష. అప్పటి వరకు బతకలేక బడిపంతులు అనేవారు. అటువంటి మంచి పరిపాలన, సుపరిపాలన, ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చినటువంటి ఆయన తెలుగు వల్లభుడు. అటువంటి వ్యక్తి కుటుంబంలో కొడుకులకి ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలని కానీ, రాజకీయాల్లోకి రమ్మని కానీ ప్రోత్సహించలేదు. హరికృష్ణ గారు వచ్చారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జై పలికారు. తదనంతరం ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన పనిచేస్తూ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉంటూ అకాల మరణం చెందారు. ఆయన తర్వాత ఆయన కొడుకులు సినిమాల్లో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ గారు కుమారుల దగ్గర చర్చ జరుగుతుంది కదా ఆనంద్ సాగర్ గారు, ఆయన కుమారుల విషయంలోనే చర్చ జరుగుతుంది కదా. ఎక్కడ కలిసి కొట్టింది జూనియర్ ఎన్టీఆర్ కి, నారా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా బాలకృష్ణ గారికి అనేటటువంటి చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, మిగిలిన నందమూరి ఫ్యాన్స్ వేరు, నారా ఫ్యాన్స్ వేరు అన్న రకంగా ఫ్యాన్ వార్ జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. ఏం జరిగింది అసలు? కలిసి ఉన్నారా, కలిసి లేరా? బాలకృష్ణ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. కాదండి, ఇప్పుడు కలిసి ఉన్నారా, కలిసి లేరా ఇవన్నీ కాదు. వాళ్ళందరూ సెలబ్రిటీలు. వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి, వాళ్ళ రైమింగ్స్ వేరే ఉంటాయి, వాళ్ళ షెడ్యూల్స్ వేరే ఉంటాయి, వాళ్ళ షూటింగ్స్ వేరే ఉంటాయి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా సెలబ్రిటీసే కదా. ఈ రాష్ట్రంలో నీలం సంజయ్ రెడ్డి గారి కుటుంబం కనబడుతుందండి, టంగుటూరు ప్రకాశం గారి కుటుంబం కనబడుతుందా, దామోదరం సంజయ్ గారి కుటుంబం కనబడుతుందా, చెన్నారెడ్డి గారి కుటుంబం, భవనం వెంకటరామరెడ్డి గారి కుటుంబం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుటుంబం, ఎవరి కుటుంబం కనపట్టలేదు కదా. కుటుంబాలు కాదు ఇక్కడ కావాల్సింది నాయకత్వ పటిమ. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఆయన 95లో పార్టీని పగ్గాలు చేపట్టి పార్టీని అప్రతిహతంగా నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు. ఈవేళ కార్యకర్తలకి భరోసా లోకేష్, భవిష్యత్తుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి భరోసా లోకేష్ గారు. మరి 2 లక్షలు ఉన్నటువంటి బీమాను 2 లక్షలు ఉన్నటువంటి బీమాను 5 లక్షలకు చేశారు. ఓకే ఆనంద్ సాగర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆనంద్ సాగర్ గారు, మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయం కూడా ఒకసారి తీసుకొని నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానుబోయిన సాగర్ గారు జాయిన్ అయ్యారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి సతీష్ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్కారం. ఇక మస్తాన్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి వీరిద్దరు అభిప్రాయం కూడా తీసుకొని నేను మీ అనాలిసిస్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సాగర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. సాగర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలకు సంబంధించి లక్ష్మీ పార్వతి గారు కొద్దిసేపటి క్రితమే జీ తెలుగు న్యూస్ తో మాట్లాడారు. ఆమె ఆబ్వియస్లీ ఎప్పట్లానే ఎప్పుడు మాట్లాడినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మీ పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు?
ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆమె చెప్పింది వాస్తవమా కాదా అనేది తప్పకుండా కూడా పరిశీలించుకుంటారు. ఇప్పుడు మనం కాబట్టి ఏదైనా కూడా చట్టపరంగా ఆయన ఎన్టీఆర్ గారి భార్య అంటే నందమూరి లక్ష్మీపార్వతి గారు చట్ట ప్రకారంగా భార్య ఆమె. కాబట్టి ఆమె నందమూరి లక్ష్మీ పార్వతి అంటారు కానీ ఇంకో పార్వతి గారని ఎవరేమనరు. కాబట్టి ఈరోజు సొసైటీలో కావచ్చు, ఏ పార్టీలో అయినా